అందే అందే చేతులే ఆకాశానికే పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే రాధే రాధే ఇది నీ గాధే మమతే ముడుపై ఒదిగే ఇక నీ కథని నడిపే రమణి అదిగో నదిలా సాగే అల్లే ఎల్లే ఆసలే ఈ బంధానికే చల్లే చల్లే రంగులే ఆనందానికే రాధే 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 ఓ రాధే రాధే ఓ రాధే 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 ఏ ప్రశ్నను ఎవరినే అడగను ఓ మౌనమా నిన్నెలా దాటను పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చను నా మనసున చోటు చిన్నది ఒక వరమే కోరుకున్నది అడగకనే చేరుకుంది మది మోయలేని అనుబంధమయ్యది నువ్విచ్చిన సంపదే ఇది నా చుట్టూ అల్లుకున్నది నిన్ను కూడా నిలిపి ఉంచగల వీలు లేని ఇరుకైనది సుదూరమైన ఆశలెన్నో చేరువవుతూ ఉన్నా అవందుకోను నిన్ను వీడినే వెళ్ళనా పొందేది ఏదో పోతున్నదేదో తెచేదెవ్వరు అమ్మాయితో కూడా సంతకం పెట్టించండి బుజ్జమ్మ గారు, తొందరగా వచ్చేలా చేస్తాను. వెళ్ళొస్తాను. మహిళా మండలి వాళ్ళకి ఎవరు చెప్పుంటారు? ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ దీనివల్ల అత్తయ్య ఏం ప్రాబ్లం చేస్తున్నారు వదిన్ని అడిగితే కానీ తెలీదు. వదినా, మీకే చేద్దాం అనుకుంటున్నాను. హాస్పిటల్లో ఏం జరిగిందో తెలుసా? దానివల్ల పెద్ద యుద్ధమే మొదలైంది అక్షర. ఎవరన్నది నాకు తెలీదు వదినా. చెప్పిన అమ్మ వినట్లేదు అక్షర. ఆవేశంలో తీసుకోకూడని నిర్ణయం తీసుకుంది. జరగకూడదే జరగబోతోంది అక్షర. ఏంటొదినా? ఆ అమ్మ నీకు విడాకులు ఇప్పిస్తోంది. వదినా,
అవునక్షర, లాయర్ని పిలిపించి చేస్తాను అని బెదిరించింది. తమ్ముడి చేత బలవంతంగా సంతకం చేయించింది. పాపం వాడు వేరే దారి లేక చేసేశాడు. ఇక చాలక్షర, నా వల్ల మీరు విడిపోకూడదు. అమ్మకి నిజం చెప్పేస్తాను. వద్దుదినా, అంత పని చేయకు. ఇది మీ జీవితాలకు సంబంధించింది అక్షర. నన్ను కాపాడటం కోసం మీరు దూరం అవ్వకూడదు. వదినా, నువ్వు భయపడుతున్నట్టుగా ఏం జరగదు. సంతకం ఆయన ఒక్కరు పెడితే సరిపోదు, నేను చేయాలి. ఒకవేళ నీతోనూ చేయిస్తే? అప్పుడు కూడా ప్రాసెస్ అంతా పూర్తవడానికి 6 నెలల సమయం పడుతుంది వదినా. మనకు కావాల్సింది 2 నెలలే కదా. ఈ 2 నెలల్లోనే ఏమేం జరుగుతాయో చెప్పలేం కదా అక్షర. ఇంతకు మించి ఏం జరగదు వదినా. నీ కడుపులో బిడ్డ సేఫ్ అవుతుంది. అక్షర, ఇంకా దాయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ వదినా, నేను చెప్తున్నాను కదా, ఏం కాదు. ఒకవేళ అంత పరిస్థితి వస్తే అన్నయ్య లాయరే కదా, అన్నయ్య హెల్ప్ తీసుకుంటాను. నీ మాట నీదే కానీ మా మాట వినవా? మీరే వినాలి. చెప్పొద్దంటున్నాను కదా, చెప్పకండి. ముందు మీరు అసలు ఈ విషయం గురించి ఆలోచించకండి. ఆరోగ్యం చూసుకోండి. బేబీ గ్రోత్ ముఖ్యం వదినా. వదినా ప్లీజ్, ఏం కాదు. మేం విడిపోము, నన్ను నమ్మండి. సరే, ఉంటాను. జాగ్రత్త వదినా. మ్మ్. ఆయన్ని చాలా బాధ పెడుతున్నాను. పాపం ఎంత బాధపడుతున్నారు. సారీ అండి. అక్షర ఇంకా తమ్ముడు నా కోసం ఎన్ని బాధలు పడుతున్నారో కదా. ఎలాగైనా వాళ్ళు విడిపోకుండా ఆపాలి. బిడ్డే సమస్య అయితే అబోర్షన్ చేయించుకుంటాను. నేనుండి కూడా ఆపలేకపోయానమ్మా. ఈ విషయం అప్పుడే అక్షరకు చెప్పకు. చెప్పాను నాన్న. ఏమండి? నన్ను అమ్మతో నిజం చెప్పకూడదు అంది. నేనొక నిర్ణయానికి వచ్చాను నాన్న. ఏంటమ్మా? అబోర్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను. పురందరి, ఏంటా మాటలు? ఇంకెప్పుడు అలా అనుకో. తల్లయ్యే రాత ఇక జీవితంలో నాకు రాదేమో నాన్న. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నీకోసం అక్షర ఎంతో త్యాగం. ఎందుకు చేయాలి నాన్న? నా కోసం వాళ్ళెందుకు విడిపోవాలి? చెయ్యని తప్పుకి అక్షర ఎందుకు నిందలు మోయాలి? అమ్మ దగ్గర తనెందుకు చెడవ్వాలి? అన్నింటికీ కారణం నేను. సాల్వ్ చేయాల్సింది నేనే. ఇప్పుడే వెళ్ళి అబోర్షన్ చేయించుకుంటాను. కూర్చో తల్లి. దారి ఇదొక్కటే నాన్న. 2 జీవితాల్ని నాశనం చేశానన్న బాధ భరించలేను. పాపం నాన్న, వాళ్ళు పాపమే కదా, తప్పదు. సారీ నాన్న. అమ్మా పురందరి, అమ్మా నా మాట వినమ్మా. అమ్మా వద్దమ్మా, పురందరి వద్దమ్మా. మావి గారు చేస్తున్నారేంటి? మావి గారు? అమ్మా అక్షర, ఏమైంది మావి గారు? పురందరి అబార్షన్ చేయించుకుంటానని హాస్పిటల్కి వెళ్ళిందమ్మా. మావయ్య, ఎంత చెప్పినా వెళ్ళలేదమ్మా. మీ అత్తయ్య అరుంధి చేత విడాకుల మీద సంతకాలు పెట్టించిందమ్మా. చాలా డిస్టర్బ్ అయిందమ్మా. ఆపమ్మా, ఆపు. భయపడకండి మావి గారు, ఏం కాదు. నేను ఇప్పుడే బయలుదేరుతాను. మీకు ఫోన్ చేస్తాను, మీరేం కంగారు పడకండి.
రాపురందరి కూర్చో. మెడిసిన్స్ ఫోన్లోనే చెప్పాగా, ఎనీ ప్రాబ్లం? నేను మదర్ని కావడమే ప్రాబ్లం డాక్టర్. ఏం జరిగిందమ్మా? మీ అమ్మగారికి తెలిసిపోయిందా? అక్షర రాలేదా? ఫోన్ ఆఫ్ చేసుకుని పెట్టుకుందేంటి? డాక్టర్కి ఫోన్ చేద్దామంటే నంబర్ లేదు. ఏం చేయాలి? కొంచెం స్పీడ్గా వెళ్ళండి, అర్జెంట్ ఉంది. మాట్లాడవేంటి పురందరి? ప్లీజ్ డాక్టర్, నాకు అబార్షన్ చేయండి. వాట్? ఇంతకు మించి నేనేం చేయలేను డాక్టర్. నా వల్ల అక్షర జీవితం అగాధంలో పడేలా ఉంది. అసలేం జరిగింది పురందరి? అక్షరకి ఇంకోసారి టెస్ట్ చేయిద్దాం. ఇది కరెక్ట్ కాదు బుజ్జమ్మ గారు. నీతులు బయట వాళ్ళకే వర్తిస్తాయంటే స్త్రీశక్తి మహిళా మండలి ఒప్పుకోదు. లాయర్ వస్తున్నారు, ఇక విడాకులే. సంతకం పెట్టలేదో ఇదే మీ అమ్మది నీకు ఆఖరి చూపు. అమ్మా, పుట్టమ్మా, ఇది జరిగింది డాక్టర్. అక్షరకు తెలుసా? తెలీదు డాక్టర్. చెప్పాలిగా పురందరి. మీరు చెప్పకూడదు డాక్టర్. నువ్వు డిస్టర్బ్గా ఉన్నావు, ప్రశాంతంగా ఆలోచించు. ఆలోచించే టైం లేదు డాక్టర్. అమ్మ విడాకుల దాకా వెళ్ళిపోయింది. నా మాట వినండి, నన్ను సెల్ఫిష్ని చేయకండి. వెంటనే అబార్షన్ చేయండి. పురందరి, వద్దమ్మా. నీ మంచి కోరే వ్యక్తిగా చెప్తున్నాను, అర్థం చేసుకో. ఒకసారి అక్షరతో మాట్లాడదాం. డాక్టర్, మీరు తెలిసిన వారు కాబట్టి మీ దగ్గరకు వచ్చాను. కుదరదంటే చెప్పండి, వేరే చోటికి వెళ్ళిపోతాను. పురందరి, సరే పురందరి, చేస్తాను. లోపలికి వెళ్ళు. థ్యాంక్స్ డాక్టర్. ఏం చేస్తున్నావు పురంధరి? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వే, నీ అంతరాత్మని. నువ్వు అసలు ఆడదానివేనా? తల్లవ్వాలంటే ఎంత అదృష్టం ఉండాలి. అలాంటిది దేవుడిచ్చిన వరాన్ని మొగ్గలోనే చిదిమేస్తావా? ఏం చేయాలో తెలియక ఎలాగైనా సమస్యల్ని సాల్వ్ చేసుకో, అంతేగాని బిడ్డని చంపొద్దు. నాకున్న దారి ఇదొక్కటే. ఈ దారి కరెక్ట్ కాదు. నీ ఆలోచన మార్చుకో. నేనెవ్వరు చెప్పినా వినను. పాపం చేస్తున్నావు. ఇక నీ ఇష్టం. అమ్మా, నేను నీకు వద్దా అమ్మా? ఎప్పుడెప్పుడు బయటకు వచ్చి అమ్మతో నాన్నతో ఆడుకోవాలని ఆశతో ఉన్నా. చంపేస్తావా అమ్మా? నాకంటే ముందు ఒక బిడ్డ కూడా బయట ప్రపంచంలోకి రాలేదు. నేను కూడా రాలేనా అమ్మా? నీ కడుపులో ఉండటమే నా పాపమా అమ్మా? నా వయసు 3 నెలలే అమ్మా. చంపుకుంటావా?
నేనేం తప్పు చేశానమ్మా? సారీ తల్లి, తప్పు నీది కాదు, నీ పేరుకి తల్లిది. నిన్ను చంపుకోవాలని నాకు లేదమ్మా, పరిస్థితులు అలా వచ్చాయి. ఓ, నన్ను క్షమించమ్మా, క్షమించు. అమ్మ వద్దమ్మా, నాకు జన్మనివ్వమ్మా. డాక్టర్ వస్తున్నా పురందరి, నన్ను కాపాడే వాళ్ళే లేరా? నీలో నువ్వే మదన పడుతున్నావని అర్థమవుతుంది. ఇంకొకసారి ఆలోచించమ్మా. చేశాను డాక్టర్. విడిపోతున్నది బంధం, విలవిలలాడేను ప్రాణం. అమ్మా అన్న పిలుపుకు ముందే కమ్మని బంధం కడతేరింది. వదినా, ఏంటొదినా ఇది? నేనెంతగానో చెప్పి చూశాను అక్షర, వినట్లేదు. నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. సరే. మీరు అబార్షన్ చేయించుకోవడానికి వదినా నేనింత నింద మోస్తోంది. విడాకుల దాకా వెళ్ళాక కూడా చూస్తూ ఎలా ఉండగలను అక్షర? వెళ్ళడం వేరు, రావడం వేరు వదినా. నాకు లేని భయం మీకేంటి? ఈలోపే ఈ తొందరపాటు నిర్ణయం ఏంటి? నాకెంతకన్నా తోచలేదు. అందుకని మళ్ళీ బిడ్డని పోగొట్టుకుంటారా? మీ నాన్నగారి సంగతి కొంచెమైనా ఆలోచించారా? తట్టుకోలేకే నాకు ఫోన్ చేశారు వదినా. కాపాడమ్మా అన్నారు. నేను సమయానికి రాకపోయి ఉంటే ఏమయ్యేది? బతికించలేకపోయానని చెప్పుంటే ఆయన ఏమయ్యేవారు? తప్పొద్దునా, మీ నిర్ణయమే తప్పు. ఒక ప్రాణాన్ని తీయడం వల్ల 2 జీవితాలు బాగుపడతాయనుకోవడం తప్పు. అమ్మతనానికి మించిన గొప్పతనం ఈ సృష్టిలో ఏదీ లేదొదినా. ఆ తప్పు చేయకూడదు. అసలు మేం విడిపోతామని మీరెందుకు అనుకుంటున్నారు? విడదీయలేని బంధం మాది. నా నుంచి నా భర్తని ఎవ్వరూ వేరు చేయలేరు. వేరైన మిమ్మల్ని కలపడం కోసం నేనింత చేస్తుంటే మీరేమో మీ మీద కోపం వచ్చేసింది వదినా. చాలా కోపంగా ఉంది. అక్షర, మాట్లాడకండి వదినా. మనస్ఫూర్తిగా చెప్పండి, మీకు బిడ్డను చంపుకోవాలనుందా? వదినా, దేవుడిచ్చినప్పుడే తీసుకోవాలి. సమస్య తీరిపోయాక కావాలనుకుంటే కాదు. అప్పుడు మీరు ఎంత బాధపడతారు చెప్పండి. అలా చేసుండకూడదని అప్పుడు అనుకునే ప్రయోజనం ఉంటుందా? సమాజం గొడ్రాలు అంటే భరించగలరా? ఇప్పుడు ఈ బాధలు పడి అప్పుడు ఆ బాధలు అనుభవించడం కావాలా? లైఫ్ లాంగ్ ఈ బాధలు అవసరమా? వదినా, బాధలే జీవితం అవ్వాలని కోరుకుంటున్నారా? 2 నెలలు భరిస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? మీరే చెప్పండి.